దళిత క్రిస్టియన్ హక్కుల సాధన కోసం శాంతియుత ర్యాలీ. ఖమ్మం దళిత క్రిస్టియన్ హక్కుల సాధన కోసం శాంతియుత ర్యాలీని క్రైస్తవులు అందరూ కలిసి విజయవంతం చేశారని సిఎస్ఐ పీస్ కమిటీ చైర్మన్ పల్లా రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు పెవిలియన్ గ్రౌండ్ నుండి ప్రారంభమై ఎన్టీఆర్ సర్కిల్ వరకు తెలంగాణ దళిత క్రైస్తవ హక్కుల సాధన కమిటీ ఖమ్మం జిల్లాలోని ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగినది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా సిఎస్ఐ బిషప్ పద్మారావు పాల్గొని ఈ ర్యాలీ నిర్వహించడం వలన కోట్లాది మంది దళిత క్రైస్తవులందరికీ మేలు జరుగుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయచేసి దళిత క్రిస్టియన్లకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ముఖ్య నాయకులు పాల్గొని అందరం ఏకమై కలిసి మన హక్కుల కోసం పోరాటం చేసి సాధించుకోవాలని మాలా మహనాడు వీరభద్రం ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మరియు నందిపాటి మనోహర్ కేవీపీఎస్ ఖమ్మం జిల్లా నాయకులు, ఖమ్మం జిల్లా క్రైస్తవ ముఖ్య నాయకులు చల్లగుండ్ల రమేష్ బాబు, వేముల సత్యం, పి జకరియా, హనుమంతరావు, పి సైమన్, నేలాల బాలస్వామి, టి మాధు, లాజర్ నాయక్, బోడా దానియేలు, టైటస్ నాయక్, డేవిడ్ చిన్ని, కె ఎలీషా, శ్రీనివాస్, రాధాకృష్ణ, ఏర్పుల కిషోర్, సిఎస్ఐ పాస్టర్ రెవరెండ్ విశ్వం, జాన్ సామ్యూల్, జంగం సుధాకర్, ఆర్సీఎం ఫాదర్ రాజారావు, ఎల్డర్ ప్రసాద్, హెబ్రోన్ ఎల్డర్ ప్రభాకర్ రావు, ఖమ్మం పట్టణంలోని ముఖ్య క్రైస్తవ నాయకులు కొమ్ము బాబురావు, పాల్ సంజీవరావు, పాల్ బాలస్వామి, మధిర నియోజకవర్గ నాయకులు పి రాజారత్నం, ఖమ్మం నియోజకవర్గం నాయకులు జి రత్నం, ప్రభు, ప్రకాష్, పాలేరు నియోజకవర్గ సెక్రటరీ కె సామ్యూల్ పిన్ని, కారేపల్లి మండల ప్రేమ్ సాగర్, రూరల్ మండలం పాల్ రాజ్, వేణు, మోజెస్, సురేష్, అబ్రహాం, తిరుమలాయపాలెం, జీవరత్నం, రఘునాథపాలెం, అబ్రహాం, బోనకల్, త్యాగరాజు, కామేపల్లి, కొణిజర్ల మండలం ప్రసాద్, ఖమ్మం పట్టణ ప్రముఖులు రవికిరణ్, పల్లా కిషోర్, ఎం సంజీవరావు, జాకబ్, సల్మాన్ బాబు, చిరంజీవి, ప్రశాంత్, నియోజకవర్గం మండలం పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. డోర్నకల్ అధ్యక్ష మండల బిషప్ గా ఈ స్థలములో నిలబడి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తూ ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని, ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలందరూ మేలు కొరకై ఈ స్థలంలోనికి వచ్చుండగా ఆ అధికారులందరూ కూడా ఈ వినయాన్ని మన్నించి సహకరించి దీవించవలసిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాను. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి, ప్రతి ఒక్కరికి మా అందరి విజ్ఞప్తి ఏమనగా సమయానుకూలంగా మీరు సంతృప్తి పడినటువంటి అంశాలను ప్రతి ఒక్కరికి అందచేసి దీవించాలని మా యొక్క మనవి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రతినిధిని మరియు ఈ యొక్క భారతదేశంలో కుల పరమైన సమానత్వం కావాలని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు కాపాడబడాలని, ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ ఉంది, తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ప్రకారం దళితుల్ని మాత్రమే ఈ యొక్క ఎస్సీ హోదా ఇవ్వను అనడం అన్యాయం. బౌద్ధులకి ఇస్తున్నారు, సిక్కులకి ఇస్తున్నారు, ఇతర వర్గాలకు ఇస్తున్నారు, కానీ కేవలం దళితులకు మాత్రమే ఈ యొక్క సమాన అవకాశాలు ఇవ్వకపోవడం అనేది అన్యాయం. న్యాయమైన ఈ యొక్క డిమాండ్ని ఈరోజు ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్న శాంతి ర్యాలీకి సంపూర్ణంగా ఆర్సీఎం తరఫున నేను మద్దతు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. దళిత క్రైస్తవ ఐక్యత, దళిత క్రైస్తవ ఐక్యత, దళిత క్రైస్తవ ఐక్యత. దళిత క్రైస్తవుల ఐక్యత. ఎన్నో సంవత్సరాలుగా దళితులందరూ కూడా తమ మత స్వేచ్ఛ కోసం గుళ్ళకు రానివ్వడం లేదు, బళ్ళకు రానివ్వడం లేదు,
ఎక్కడ కూడా మనుషులుగా చూడటువంటి స్థితిలో ఆనాడు హక్కున చేర్చుకున్నటువంటి క్రైస్తవ మతం ఈరోజు మనకు విద్య, వైద్యం, అట్లాగే అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ అనేక రకాల మిషనరీలతోటి ఈరోజు దళిత సమాజాన్ని అభివృద్ధి చేసినటువంటి సందర్భం మన దేశంలో ఉంది. ఈనాడు ఏదైతే సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి ఆ తీర్పు ఉందో అది న్యాయ సంబంధం కాదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఇప్పటికీ కూడా దళితుల మీద అనేక రకాల దాడులు. ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అనేక కులాలు ఈ దేశంలో క్రైస్తవ మతాన్ని లేదా క్రైస్తవాన్ని స్వీకరిస్తూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు. మరి ఏ కులానికి, ఏ వర్గానికి మారినటువంటి కులం ఓసీ క్రైస్తవులకు వస్తే కులం మారదు, బీసీ క్రైస్తవులకు వస్తే కులం మారదు, ఎస్టీలు క్రైస్తవులకు వస్తే కులం మారదు, దళితులు మాత్రం క్రైస్తవాన్ని తీసుకుంటే కులం మారిద్ది అని చెప్పేసి కోర్టులు తీర్పునివ్వడం అనేది మేము ఈ సందర్భంగా మరి నిరసిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవంలో మారినంత మాత్రాన, చర్చిలోకి పోయినంత మాత్రాన వారికి ఎలాంటి రాయితీలు కానీ ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కానీ రావు. కేవలం దేవుడి మీద భారం వేసి దేవుడి యొక్క విశ్వాసాన్ని, ప్రేమని పొందేటటువంటి ప్రయత్నం దళిత క్రైస్తవులు చేస్తారు తప్ప చర్చిలకు పోయినంత మాత్రాన ఏదో ప్రయోజనం జరిగిద్దని, వాళ్ళకున్నటువంటి గుర్తింపుని, వాళ్ళకున్నటువంటి హక్కులని, రాజ్యాంగపరమైనటువంటి హక్కులని, ఆర్థిక ప్రయోజనాలని తీసేయాలని చెప్పేసి మరి అనుకోవడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. భారత పార్లమెంట్లో మరి దళిత క్రైస్తవులని ఎస్సీలుగా గుర్తించేదానికోసం మరి పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వానికి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ప్రతినిధిని మరియు ఈ యొక్క భారతదేశంలో కుల పరమైన సమానత్వం కావాలని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు కాపాడబడాలని, ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ ఉంది, తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ప్రకారం దళితుల్ని మాత్రమే ఈ యొక్క ఎస్సీ హోదా ఇవ్వడం అనడం అన్యాయం. బౌద్ధులకి ఇస్తున్నారు, సిక్కులకి ఇస్తున్నారు, ఇతర వర్గాలకు ఇస్తున్నారు, కానీ కేవలం దళితులకు మాత్రమే ఈ యొక్క సమాన అవకాశాలు ఇవ్వకపోవడం అనేది అన్యాయం. న్యాయమైన ఈ యొక్క డిమాండ్ ని ఈ రోజు ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్న శాంతి ర్యాలీకి సంపూర్ణంగా ఆర్సీఎం తరఫున నేను మద్దతు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.